జనరల్గా ఇండస్ట్రీలో ఫిట్నెస్ పట్ల కొంచెం జాగ్రత్త పడటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అవునండి. కానీ మీరు మీ స్టార్టింగ్లో ఫిట్నెస్ కోసం స్టార్ట్ చేసింది, దీన్ని అంటే ఒక పోటీలకు వెళ్ళాలి అనే స్థాయి ఎప్పుడు మీరు డెసిషన్ తీసుకున్నారు? అలా ఫిట్నెస్ అనేది యాక్చువల్గా మెయింటెనెన్స్ కోసం. ఏమంటే నేను కొంచెము ఫ్రేమే నాది పెద్దది, సో తొందరగా వెయిట్ పుట్ ఆన్ అవుతాను. సో దానికోసం ఒక రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం నేను స్టార్ట్ చేసిందే ఫిట్నెస్. కాకపోతే అది బాగా నచ్చింది నాకు. ఆ ఫిట్నెస్లో నేను ఆ జర్నీలో ఆ కోర్ స్ట్రెంగ్త్ అది డీటెయిల్గా టెక్నికల్గా నాకు చాలా నేను దాని లోపలికి వెళ్ళడం, ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడం, అది చాలా ఇంట్రెస్టింగ్ అవ్వడం, చాలామంది చేయలేనివి నేను చేసేటప్పుడు వచ్చిన ఒక సంతోషం, ఆ కిక్కే వేరు అంటారు కదా, అలాగా నాకు ఐ ఛాలెంజ్డ్ మై సెల్ఫ్. అది చాలా నచ్చింది. కానీ ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి, ఇంకా ఏదో చేయాలి అనో ఆత్రం ఉంటూ ఉండింది నాకు ఎప్పుడు. కాకపోతే అది ఏంటో తెలీదు. ఒకరోజు ఏదైనా మంచిది వీడియో చేసుకున్నాను అని అంటే ఓకే ఇది చేశాను, నెక్స్ట్ ఏంటి ఇంకా మళ్ళీ ఏదో కావాలని. ఎప్పుడైతే ఈ పవర్ లిఫ్టింగ్ అంటే నా ఫ్రెండ్ ఒక ఆవిడ పార్వతి శ్రీరామ్ అని, తను అప్పుడే స్టార్ట్ చేసింది ఇంకొక ఫ్రెండ్ని చేసి నువ్వు కూడా ఇది చెయ్యి, నీకు నచ్చుతుంది ఇది అని. తను అంటే ఇద్దరం ఒకే కమ్యూనిటీలో ఒకే జిమ్లో వర్కౌట్ చేసేవాళ్ళం ముందు. లాక్డౌన్ అంతా మేము ఇద్దరం కలిసే చేసుకునేవాళ్ళం, చిన్న సెటప్ ఇంట్లోనే పెట్టుకుని. అప్పుడు తను నువ్వు చెయ్యి, ఇది నీకు బాగా నచ్చుతుంది అని అంటే సరే ఊరికే ట్రై చేద్దాం లోపలికి వెళ్ళాను. ఇంకా ఈరోజు ఇక్కడ ఉన్నా. అలా లోపలికి లాక్కి వెళ్ళిపోయారు. ఓకే. సో మీకు ఇన్స్పిరేషన్గా నిలిచిన పార్వతి గారు ఏంటి మరి? తను చేస్తున్నారు. తను ఇప్పుడు యాక్చువల్గా ఏషియన్ రావాల్సింది, ఏదో తనకి పర్సనల్ దీని మూలంగా లేదు. ఇప్పుడు కామన్వెల్త్కి అయితే ఇద్దరం కలిసే వెళ్తున్నాం. ఎలా అండి ఇది? అంటే కేటగిరీ వైజ్ గానా? కేటగిరీ ఆఫ్ కోర్స్ ఏజ్ కేటగిరీ ఉంటుంది, వెయిట్ కేటగిరీ ఉంటుంది. సో ఆ కేటగిరీలో తనది కేటగిరీ వేరు, నా కేటగిరీ వేరు. సో కాకపోతే మనము ఇంటర్నేషనల్ దాకా వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు క్రాస్ డిస్ట్రిక్టు, స్టేటు, ఇంటర్ స్టేటు, నేషనల్, ఇవన్నిటిల్లో మెడల్ కొట్టి ఇవన్నిటిల్లో మనకి ఆ సర్టిఫికెట్స్ ఉంటే దెన్ మనము అక్కడ ఇంటర్నేషనల్ ఇండియాని మనం రిప్రజెంట్ చేయడానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. మామూలుగా డైరెక్ట్గా వెళ్ళడానికి కుదరదు. ఇవన్నీ ఈ లెవెల్స్ దాటుకొని మీరు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళటానికి పట్టిన టైం ఎంత? నాకు 3 years పట్టిందండి. అంటే మధ్యలో 1 year టెక్నికల్గా నాకు కొంచెం కాలు ఆల్రెడీ ఒక 7 years బ్యాక్ ఫ్రాక్చర్ అయింది. ఒక స్క్రూ ఉండింది లోపల, అది తీపిచ్చడం మూలంగా ఆ కాలు ఇంకా అంత బలంగా లేకపోవడంతో ఆల్మోస్ట్ ఒక 8 months దాకా గ్యాప్ వచ్చింది మధ్యలో. లాస్ట్ ఇయర్ 2024 నేనేమి చేయలే. మళ్ళీ 25 Jan నుంచి కూర్చున్నాను. Jan నుంచి ఇంకా డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఏషియన్ దాకా చేశా. ఈ ఇయరే మొత్తం అన్నీ కొట్టాను, అన్నీ లైన్గా డిస్ట్రిక్టు, స్టేటు, ఇంటర్ స్టేటు, నేషనల్ అన్నీ కొట్టుకుంటూ వచ్చి లాస్ట్కి ఏషియన్ కొట్టొచ్చాను.